హలో అమేజింగ్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమేజింగ్ ఉమెన్స్ కార్నర్. సో ఇప్పుడు నేను బ్యూటిఫుల్ హెయిర్ క్లిప్స్ అనేవి ఎలా చేసుకోవాలి ఇంట్లోనే విత్ స్టోన్ ప్యాచెస్తో అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. ఇప్పుడు నేను టిక్టాక్ క్లిప్స్ తోటి ఈ హెయిర్ క్లిప్స్ అనేవి ఎలా రెడీ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. మన ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ మీదకి చాలా పర్ఫెక్ట్ క్లిప్స్ అనమాట. యంగ్ గర్ల్స్కి కానీ లేకుంటే ఆఫీస్కి వెళ్ళేటటువంటి ఉమెన్స్కి కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి కానీ చాలా బాగుంటాయి ఈ క్లిప్స్. ఒకసారి తప్పకుండా మీరు ఇలా ట్రై చేయండి. ఇక్కడ నేను నా అవుట్ఫిట్ లెహంగాకి మ్యాచ్ అయినటువంటి స్టోన్ ప్యాచెస్ తీసుకున్నాను. వీటితో ఇప్పుడు నేను హెయిర్ క్లిప్స్ రెడీ చేసుకుంటున్నాను. నా ట్రెడిషనల్ అవుట్ఫిట్ మీదకి ఇవి చాలా పర్ఫెక్ట్ క్లిప్స్ అనమాట. సో సేమ్ మీరు కూడా మీ ట్రెడిషనల్ అవుట్ఫిట్కి మ్యాచింగ్ కలర్ అయినటువంటి స్టోన్ ప్యాచెస్ అనేవి తీసుకొని ఈ విధంగా ట్రై చేయండి. తప్పకుండా చాలా మంచి లుక్ అనేది ఉంటుంది. చాలా ఎలిగెంట్గా కనిపిస్తారు అందరిలో. మీరు చాలా స్పెషల్ లుక్ అనేది మీకు వస్తుంది. ఒకసారి ఇలా ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇక నేను ఒక క్లాత్ పీస్ తీసుకున్నాను. ఇది క్లిప్కి సరిపడా సైజ్ కట్ చేసుకొని ఈ విధంగా మిడిల్లో ఒక చిన్న కట్ పెట్టేసుకొని గన్ తోటి నీట్గా క్లాత్ అంతా క్లిప్కి స్టిక్ చేసేసుకుంటున్నాను. సో ఈ విధంగా క్లాత్ అంతా నీట్గా స్టిక్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం క్లిప్ సైజు కరెక్ట్గా ప్యాచ్ సైజు ఉండేలాగా చూసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. సో చూసారు కదా, ఈ విధంగా ఇప్పుడు నేను ఈ స్టోన్ ప్యాచ్కి క్లిప్ అనేది అటాచ్ చేయబోతున్నాను. గ్లూ గన్ తీసుకొని గ్లూ అంతా క్లిప్కి అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత స్టోన్ ప్యాచ్కి ఈ క్లిప్ అనేది నేను అటాచ్ చేస్తున్నాను. బ్యాక్ సైడు లుక్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. మీరు సేమ్ క్లాత్ అయినా తీసుకోవచ్చు లేదా ఆపోజిట్ కలర్ క్లాత్ అయినా తీసుకోవచ్చు. ఏదైనా పర్వాలేదు, వేస్ట్ క్లాత్ అయినా తీసుకోవచ్చు. సో ఏదో ఒక క్లాత్ తీసుకొని ఈ విధంగా మీరు ట్రై చేసుకోవచ్చు. నథింగ్ ప్రాబ్లం అనమాట. సో చూసారు కదా, నేను సెకండ్ క్లిప్ కూడా ఇదే విధంగా మళ్ళీ రెడీ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా వస్తుంది. చాలా మంచి లుక్ అనేది వస్తుందన్నమాట. మీరు గమ్తో స్టిక్ చేసిన తర్వాత నీడిల్ అండ్ థ్రెడ్ తీసుకొని కింద వైపు పై వైపు ఒక స్టిచ్ అనేది కూడా వేసుకోండి. చాలా స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇంకో మెథడ్లో ఈజీగా ఎలా ఈ క్లిప్స్ రెడీ చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను. వితిన్ మినిట్స్లో ఇది అయిపోతుందండి. చాలా క్విక్గా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఈ టైప్లో. ఇక నేను సేమ్ ప్యాచ్కి సరిపడా క్లిప్ అనేది తీసుకున్నాను. చూసారు కదా, కరెక్ట్ సైజ్ అనేది ఈ విధంగా చూసుకొని తీసుకోవాలి క్లిప్పు. గ్లూగన్ తోటి గమ్ని నీట్గా క్లిప్ అంతా అప్లై చేసేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు ప్యాచ్ తీసుకొని డైరెక్ట్గా దానికి స్టిక్ చేసేస్తాను. ఈ విధంగా స్టిక్ చేసిన తర్వాత నీడిల్ అండ్ థ్రెడ్ తోటి మనం కింద వైపు పై వైపు ఒక స్టిచ్ వేసుకున్నామంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది క్లిప్ అంతా. సో ఇదనమాట మనకి ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాతో కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి. ఒక్కసారి అన్ని వీడియోస్ చూడండి. మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.